హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు అరణ్యవాసం. రచించిన వారు ఆర్ కోదండరామయ్య గారు. పూర్వము జయసింహుడు కాశ్మీర దేశానికి రాజుగా ఉండేవాడు. ఆయన తమ్ముడైన శక్తిసింహుడు అన్నపై కుట్ర చేసి ఆయనను అరణ్యవాసానికి పంపి కాశ్మీర దేశానికి తానే రాజ్యాభిషేకం చేసుకున్నాడు. కానీ జయసింహుడు ప్రజల మన్ననలు అందుకునే రాజు కావటం చేత ఆయన కింద ఉండే సామంతులలో కొందరు తమ పదవులకు కూడా స్వస్తి చెప్పి జయసింహుణ్ణి కొలవగలందులకు ఆయనతో పాటు అరణ్యవాసం వెళ్లారు. అందుచేత జయసింహుడు అరణ్యంలో ఉన్నప్పటికీ ఆయన వెంట కొంత పరివారం ఉండనే ఉన్నది. జయసింహుడికి లీలావతి అని ఒక కుమార్తె ఉన్నది. అలాగే శక్తిసింహుడికి కూడా మాలతి అని ఒక కుమార్తె ఉన్నది. వాళ్ళిద్దరూ ఒకే ఈడు వాళ్ళు కావటం చేత తన కుమార్తెకు తోడుగా ఉంటుందనే ఉద్దేశంతో శక్తిసింహుడు లీలావతిని అడవులకు వెళ్ళగొట్టలేదు. తమ తండ్రులు గర్భశత్రువులైనప్పటికీ లీలావతి మాలతులు ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఒకరినొకరు ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేవారు. తన తండ్రి అరణ్యవాసం తలుచుకొని లీలావతి విచారపడినప్పుడల్లా మాలతి ఆమె విచారాన్ని పోగొట్టడానికి సాయశక్తులా ప్రయత్నించేది. ఇలా ఉండగా శక్తిసింహుడి ఆస్థానంలో ఒకనాడు మల్ల యుద్ధం ఏర్పాటైంది. దానిని చూడటానికి లీలావతి మాలతి కూడా వెళ్లారు. ఆ రోజు యుద్ధం చేసే మల్లులలో ఒకడు శక్తిసింహుని ఆస్థానంలోని మల్లుడు. వాడు అపర భీముడు లాంటివాడు. వాడి చేతిలో ఎందరో మల్లులు అది వరకు చచ్చి ఉన్నారు. ఈ మల్లుడితో ఇప్పుడు పోట్లాడటానికి వచ్చినవాడు ఒక సామాన్య యువకుడిలాగా కనపడ్డాడు. ఆ యువకుడిని చూడగానే శక్తిసింహుడికి అతడి మీద జాలి కలిగింది. ఆయన, మన మల్లుడు ఆ కుర్రవాణ్ణి ఒక్క క్షణంలో చంపేస్తాడు, ఇతన్ని పిలిచి యుద్ధం మానమని సలహా ఇవ్వండి అని తన కూతురు మాలతితోనూ లీలావతితోనూ అన్నాడు. ఆ యువకుడి పేరు మకరాంకుడు. భటులు అతన్ని రాజకుమార్తెలు ఉన్న చోటికి తీసుకొని వచ్చారు. అతని లేత వయసు చక్కదనము చూసి రాకుమార్తెలకు మరింత జాలి కలిగింది. మా మల్లుడు నీకన్నా ఒడ్డు పొడుగు ఉన్నవాడు, నీకన్నా చాలా ఒడ్డు పొడుగు ఉన్నవాడు, మల్ల యుద్ధంలో చాలా అనుభవం ఉన్నవాడు, నీకంటే బలశాలుల్ని ఎందరినో వాడు అవలీలగా చంపేశాడు. అందుచేత నువ్వు ఈ ప్రయత్నం మానుకో అని వారు మకరాంకుడికి హితవు చెప్పారు. మాలతి కన్నా లీలావతి అతన్ని ఎక్కువగా ప్రాధేయపడింది. అయినా మకరాంకుడు వారి మాట వినలేదు. నా క్షేమం కోరి మీరీ సలహా ఇచ్చినందుకు చాలా కృతజ్ఞుణ్ణి. కానీ ఈ యుద్ధంలో చావటానికైనా నేను సిద్ధంగానే ఉన్నాను. ఎందుచేతనంటే నా కోసం ఏడిచే ఆప్తులు మిత్రులు ఎవరూ లేరు అన్నాడు అతను. తర్వాత మల్ల యుద్ధం ఆరంభమైంది. మకరాంకుడు బలంలో తక్కువైనా యుక్తిలో తక్కువ కాదు. కొంతసేపయ్యాక అతను అంత లావు మల్లుణ్ణి ఓడించి అందరికీ ఆశ్చర్యం కలిగించాడు. శక్తిసింహుడు అతన్ని పిలిపించి, నాయనా, నీ పేరేమిటి, నువ్వు ఎవరి వాడవు అని ఆప్యాయంగా అడిగాడు. మహారాజా, నా పేరు మకరాంకుడు, మా తండ్రి గారు గోపాలదేవుడు అన్నాడు మకరాంకుడు. గోపాలదేవుడి పేరు వినగానే శక్తిసింహుడి ముఖం ముడుచుకుపోయింది. ఎందుచేతనంటే గోపాలదేవుడు కొంతకాలం క్రితం చనిపోయినప్పటికీ బతికి ఉండగా జయసింహుడి ఆప్తులలో ఒకడు. జయసింహుడికి ఇష్టలైన వారి పేరు వింటేనే శక్తిసింహుడు సహించలేడు. నువ్వు మరెవరి కొడుకువైనా నేను ఎంతో సంతోషించి ఉందును అంటూ శక్తిసింహుడు తన ఆసనం నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఆ యువకుడు తన తండ్రి మిత్రుడికి కొడుకు అయినందుకు లీలావతి ఎంతో సంతోషించింది. మల్ల యుద్ధంలో అంత ప్రజ్ఞ చూపినప్పటికీ రాజు తన పట్ల అనాదరంతో ప్రవర్తించినందుకు మకరాంకుడు చిన్నబుచ్చుకోవటం రాజకుమార్తెలు గమనించారు. వారు వెళ్ళిపోతూ మకరాంకుడి దగ్గర ఆగి అతన్ని ప్రశంసించారు. ఆ తర్వాత లీలావతి తన మెడలో ఉన్న చంద్రహారం తీసి అతనికి ఇస్తూ, నా జ్ఞాపకార్థం దీన్ని మీరు ధరించండి, ఇంతకన్నా ఇవ్వటానికి నా వద్ద ఏమీ లేదు, ఉంటే ఎంతైనా ఇచ్చి ఉందును అన్నాడు. తర్వాత లీలావతి తరచూ మకరాంకుడిని గురించి మాట్లాడుతూ ఉండటం చూసి మాలతి కొంటెగా, అక్క, ఆ కుర్రవాణ్ణి నువ్వు ప్రేమించినట్లు ఉన్నావే అన్నది. అతని తండ్రి నా తండ్రి ఆప్త స్నేహితులైనప్పుడు నాకతను ఆప్త స్నేహితుడు లాంటివాడు కాడా అని లీలావతి తనను తాను సమర్థించుకున్నది. శక్తిసింహుడికి మకరాంకుడిపై కలిగిన చిరాకు త్వరలోనే లీలావతి వైపు మళ్ళింది.
ప్రజలకు జయసింహుడిపై అభిమానం ఏమీ తగ్గలేదు. వాళ్ళు మాలతిని మెచ్చుకునేదానికన్నా లీలావతిని ఎక్కువ మెచ్చుకుంటున్నారు. లీలావతిని చూసినప్పుడల్లా వారికి అడవులు పట్టిపోయిన జయసింహుడు జ్ఞాపకం వస్తున్నాడు. ఈ విషయాలు గమనించిన శక్తిసింహుడు ఒకనాడు అకస్మాత్తుగా లీలావతితో, నీకిక్కడ చోటు లేదు, నువ్వు కూడా మీ నాన్నతో పాటు అరణ్యంలోకి వెళ్ళి ఉండు, నీవిక్కడ ఉండటం నాకేమాత్రమూ మేలు కలిగించదు అన్నాడు కోపంగా. అదేంటి నాన్న, లీలావతి నేను ఇన్నాళ్ళు 2 శరీరాలు ఒకే ప్రాణంలాగా ఉన్నాం. ఇప్పుడు ఆమెను అడవులకు పంపితే నేను క్షణం కూడా గడపలేను. మాకిద్దరికీ స్నేహం ఏర్పడకముందే ఆమెను పంపేసి ఉంటే ఎలా ఉండేదో. కానీ ఇంతకాలం గడిచాక మమ్మల్ని హఠాత్తుగా వేరు చేయటం అన్యాయం అని మాలతి తండ్రితో అన్నది. నువ్వు వట్టి వెర్రుబాగులు దానివి. ఆ లీలావతి వట్టి ముచ్చు. అది అమాయకపు ముఖం పెట్టి నోట మాట లేకుండా ఉండటం చూసి అందరూ దాన్నే మెచ్చుకుంటున్నారు. నిన్ను తలిచేవారే లేరు. నీ హోదా ఏమిటి, దాని హోదా ఏమిటి? అది వెళ్ళిపోయిన మరుక్షణం చూడు, ప్రజలు నీకెలా బ్రహ్మరథం పడతారో అన్నాడు శక్తిసింహుడు. తన తండ్రి మనసు మార్చుకోడని రూఢి కాగానే మాలతి కూడా ఎవరికీ తెలియకుండా లీలావతి వెంట అడవికి వెళ్ళిపోయే ప్రయత్నం చేసింది. లీలావతి ఆమెను వారించలేకపోయింది. మనం మామూలు దుస్తులతో వెళ్ళటం చాలా అపాయకరం. మామూలు కుటుంబాల స్త్రీల దుస్తులు ధరించి వెళితే మనల్ని ఎవరూ పట్టించుకోరు అన్నది మాలతి. ఇద్దరము ఆడవాళ్ళలాగా వెళ్లే కన్నా ఒకరు మగదుస్తులు ధరించడం మరింత క్షేమం. నేను నీకన్నా పెద్దగా కనిపిస్తాను గనక నేను మగ వేషం వేసుకుంటాను. అన్నా చెల్లెలులాగా మనం బయలుదేరిపోదాము అన్నది లీలావతి. లీలావతి తన పేరును పుష్కరుడిగా మార్చుకున్నది. మాలతి లక్ష్మి అని పేరు పెట్టుకున్నది. వారు వీలైనంత సొమ్ము, నగలు, తమ వెలగల దుస్తులు వెంట తీసుకొని సామాన్య కుటుంబీకులు ధరించే ముతక దుస్తులతో అర్ధరాత్రి ప్రయాణమై అరణ్యం కేసి వెళ్లారు. అరణ్యవాసం చేస్తున్న జయసింహుని చేరుకొని అక్కడే ఉండిపోవాలని వారి ఉద్దేశం. వెంట డబ్బు తెచ్చుకున్నారు గనక వారికి దారి పొడుగున అన్ని సౌకర్యాలు లభించాయి. కానీ అరణ్యం ప్రవేశించినాక వారు నానా బాధలు పడసాగారు. లోపలికి ఎంత దూరం వెళ్ళినా జయసింహుడి జాడలేదు. దారి పొడుగున అడవి జంతువుల భయం. ఇద్దరికీ సరైన తిండి లేదు. రాత్రివేళ తలదాచుకునేందుకు మంచి చోటు లేదు. మాలతి ఒక చోట కూలబడి, ఆకలికి శోష వస్తున్నది, ఇక ఒక్క అడుగు కూడా నడవలేను అన్నది. ఇద్దరూ కంటనీరు కార్చుతూ ఏమి చేయాలో తోచకుండా ఉన్న స్థితిలో దేవుడల్లే అటుగా ఒక కాపు కుర్రాడు వచ్చాడు. బాబు, ఈమె నా చెల్లెలు. తిండి లేక శోషపడి ఉన్నది. మాకు ఇంత తిండి, విశ్రాంతి దొరికే చోటు చూపించావంటే నీకు చాలా పుణ్యం ఉంటున్నది అన్నది మగవేషంలో ఉన్న లీలావతి ఆ కాపు కుర్రాడితో. అయ్యా, దగ్గరలోనే మా యజమాని అయిన గొర్రెల కాపరి గుడిసె ఉన్నది, అక్కడికి రండి. ఇవాళో రేపో మా యజమాని ఆ గుడిసెను ఎవరికైనా అమ్మేసి అరణ్యం నుంచి వెళ్ళబోతున్నాడు. అంతదాకా మీరు ఆ గుడిసెలో తలదాచుకోవచ్చు అన్నాడు ఆ కాపు కుర్రాడు. రాజకుమార్తెలకు ఇది ఒక మేలు అయింది. వారు గొర్రెల కాపరి గుడిసెకు వెళ్ళి ఆకలి బాధ తీర్చుకొని ఆ గుడిసెను తామే కొనుక్కొని అందులో నివసించసాగారు. గుడిసెలో కొన్ని వారాలకు సరిపడే ఆహార పదార్థాలున్నాయి. వాటిని తింటూ వారు జయసింహుడి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం మీద ఉన్నారు. రోజులు గడుస్తున్నాయి. వారికి జయసింహుడి జాడ తెలియలేదు. కానీ అరణ్యంలో ఒక ప్రాంతంలో చెట్లపైన ఎవరో లీలావతి అన్న పేరు చెక్కి ఉండటం మాత్రం కనిపించింది. ఇది మకరాంకుడి పనే అయి ఉంటుందని, ఏ కారణం చేతనో అతను కూడా ఈ మహారణ్యంలో ఉంటున్నాడని లీలావతి ఊహించింది. ఆమె ఊహ నిజమే. మకరాంకుడు కూడా పరిస్థితుల ప్రోద్బలం చేత అరణ్యవాసం చేయవలసి వచ్చింది. మకరాంకుడు గోపాలదేవుడి చిన్న కుమారుడు. తండ్రి పోయేనాటికి అతడు చాలా చిన్నవాడు. అందుచేత గోపాలదేవుడు చనిపోయే ముందు మకరాంకుణ్ణి తన పెద్ద కొడుకైన శశాంకుడికి అప్పగిస్తూ, నాయనా, వీడి భారం నీదే, వీడికి తగిన విద్య నేర్పించి పెద్ద చేసి ప్రయోజకుణ్ణి చెయ్యి అన్నాడు. కానీ శశాంకుడు తన తమ్ముడి పట్ల చాలా దుర్మార్గంగా ప్రవర్తించాడు. మకరాంకుడికి చదువు సంధ్యలు లేవు. అయినా అతను అచ్చు తండ్రిలాంటివాడు కావటం చేత ఎంతో వినయ విధేయతలు కలిగి చదువుకున్న వారికన్నా కూడా ప్రాజ్ఞుడిలాగా ప్రవర్తించేవాడు. అతని హుందాతనం చూసి శశాంకుడికి కన్ను కుట్టింది. అతన్ని ఎలాగైనా నాశనం చేయాలనే ఉద్దేశంతో
శశాంకుడు కొంతమంది అనుచరులను ప్రేరేపించి వారి ద్వారా మకరాంకుడు మల్లయుద్ధం చేసేలాగా ప్రోత్సహించాడు. తన అన్నకు తన చావు కావాలని తెలిసిన మకరాంకుడు ప్రాణం మీద బ్రతుకు మీద విరక్తి చెంది మల్లయుద్ధానికి సిద్ధపడ్డాడు. అయితే ఈ మల్లయుద్ధంలో మకరాంకుడు గెలవటంతో అందరి అంచనాలు తారుమారయ్యాయి. తన తమ్ముడు విజయుడై తిరిగి రావటం చూసిన శశాంకుడు మకరాంకుడి పడక గదిలో ఒక రాత్రివేళ నిప్పు పెట్టే ఆలోచన చేశాడు. అదృష్టవశాత్తు ఈ రహస్య ప్రయత్నము ఒక ముసలి సేవకుడికి తెలియవచ్చింది. వాడు మకరాంకుడితో జరగబోయే దురంతం గురించి చెప్పి ఎవరికీ తెలియకుండా అతన్ని తన వెంట అరణ్యానికి తీసుకుపోయాడు. వాళ్ళు కూడా అరణ్యం ప్రవేశించాక తిండికి చాలా ఇబ్బంది పడ్డారు. ముసలి సేవకుడు శోష వచ్చి పడిపోయాడు. వాణ్ణి ఒకచోట ఉంచి మకరాంకుడు ముందుకు పోయి జయసింహుడు అతని పరివారము ఉండే చోటికి చేరుకున్నాడు. జయసింహుడు అతని అనుచరులు అప్పుడే భోజనాలకు కూర్చోబోతున్నారు. మకరాంకుడు ఆకలి మీద ఉన్న ఆవేశంతో కత్తి దూసి, ఆహారం ముట్టుకోకండి, అది నాకు కావాలి, నాకు పెట్టకుండా తిన్నవారిని చంపేస్తాను అన్నాడు. జయసింహుడు సౌమ్యంగా, ఈ భాగ్యానికి కత్తి దుయ్యాలా నాయనా? ఆకలిగా ఉంటే మాతో పాటే తిను, మేము వేటాడిన ఆహారం బోలెడంత ఉన్నది, నిన్నెవరూ అడ్డగించబోరు అన్నాడు. ఈ మాట వినగానే మకరాంకుడు తన మొరటుతనానికి నొచ్చుకొని, అయ్యా, నా దుడుకుతనానికి క్షమించండి, ఈ అరణ్యంలో సౌజన్యానికి తావు ఉంటుందని నేను కలలో కూడా అనుకోలేదు. దానికి తోడు ఆకలి నన్ను పశువులాగా చేసివేసింది. నాకన్నా కూడా ఆకలి మీదున్న వృద్ధుడొకడున్నాడు, వాణ్ణి కూడా తీసుకువస్తాను, వాడు తిన్నదాకా నేను ఏమీ ముట్టలేను అంటూ అతడు తన నౌకరు పడిపోయిన చోటికి వెళ్ళాడు. వాణ్ణి మోసుకొని తీసుకుని వచ్చి ఆ తర్వాత అందరూ భోజనాలు చేశారు. భోజనాలయ్యాక జయసింహుడు మకరాంకుని గురించి అంతా విని అతను తన ప్రాణ స్నేహితుడు కుమారుడని, తనలాగే సోదరుడి వల్ల అపచారం పొందాడని తెలుసుకుని అతన్ని తన వెంటనే ఉంచుకున్నాడు. రాజకుమార్తెలు గొర్రెల కాపరి గుడిసెలో ఉన్న కొద్ది రోజులకే మకరాంకుడు అరణ్యానికి వచ్చాడు. అతను చెట్ల మీద చెక్కిన లీలావతి పేరును బట్టి రాజకుమార్తెలు అతను ఆ ప్రాంతాల ఎక్కడో ఉన్నాడని తెలుసుకున్నారు. మరికొన్ని రోజుల అనంతరము మగవేషంలో ఉండి పుష్కరుడు అని పేరు పెట్టుకున్న లీలావతి అరణ్యంలో ఒంటరిగా కూర్చొని ఉన్న మకరాంకుణ్ణి చూసి అతని మెడలో తన చంద్రహారం ఉండటం గమనించింది. ఇద్దరికీ పరిచయమైనాక మకరాంకుడు ఈ పుష్కరుడిలో తన ప్రియురాలైన లీలావతి లక్షణాలు కొన్ని ఉండటం కనిపెట్టి ఆశ్చర్యపడ్డాడు. కానీ లీలావతి రహస్యం బయటపెట్టకుండా ఉండేందుకు పనిపెట్టుకుని మొరటుగా తన వేషానికి తగినట్లు మాట్లాడుతూ ఉండటం చేత అతను నిజం తెలుసుకోలేకపోయాడు. ఎవరో కుర్రవాడు ఇక్కడ చెట్ల మీద లీలావతి అని చెక్కి చెట్లన్నీ పాడు చేస్తున్నాడు అన్నది లీలావతి. మకరాంకుడు అది తన పనే అని ఒప్పుకొని, లీలావతిని నేను మర్చిపోలేకుండా ఉన్నాను, ఏం చెయ్యాలో తెలియటం లేదు అన్నాడు. అయితే నువ్వు రోజు మా గుడిసెకురా, అక్కడ నేను నా చెల్లెలు లక్ష్మి ఉంటున్నాం, నేను లీలావతిగా నటిస్తాను, నీ ప్రేమ అంతా నా ఎదుట వెళ్ళబోసుకుంటూ ఉండు, అందువల్ల నీకు తృప్తి కలగవచ్చు అన్నది లీలావతి. మకరాంకుడు అలాగే చేయసాగాడు. కానీ ఇందువల్ల అతనికి ఏమీ సంతృప్తి కలగలేదు. కానీ లీలావతికి మాత్రము చాలా ఆనందం పొందింది. ఎందుకంటే అతడు అనే మాటలన్నీ తనకేనని ఆమె ఎరుగును. మాలతి కూడా ఈ నాటకం చూసి చాలా ఆనందించేది. లీలావతి తండ్రి అయిన జయసింహుడు ఉంటున్న స్థలము రాజకుమార్తెలకు మకరాంకుడి ద్వారా తెలిసింది. ఒకనాడు లీలావతి తన మారువేషంలోనే ఆయన చూడబోయింది. ఇద్దరూ మాట్లాడుకున్నారు. అబ్బాయి, నీ తల్లిదండ్రులెవరు అని జయసింహుడు అడిగాడు. నేను గొప్ప వంశంలోనే పుట్టాను అని లీలావతి సమాధానం చెప్పింది. కానీ ఆమె తనను తాను బయటపెట్టుకోకుండానే ఇంటికి వచ్చేసింది. ఇంకొకనాడు మకరాంకుడు అడవి గుండా గొర్రెల కాపరి గుడిసుకు పోతూ ఉండగా దారిలో అతనికి ఒక మనిషి పొదల మధ్య నిద్రపోతూ కనిపించాడు. ఆ మనిషి మీదకి పాకుతున్న ఒక విషసర్పము మకరాంకుడి అలికిడి విని పొదల్లోకి పారిపోయింది. దానికేసి చూస్తూ ఉండగా మకరాంకుడికి పొదల మధ్యన ఒక ఆడసింహం కనిపించింది. అది పొదలలో పొంచి ఉండి పడుకొని ఉన్న మనిషికేసి తదేక దృష్టితో చూస్తున్నది. ఆ మనిషి కదిలితే మీదపడి చంపుదామని దాని ఉద్దేశం. ఎందుకంటే సింహాలు కదలికలేని ప్రాణులను, శవాలను
ఎంత ఆకలిగా ఉన్నా ముట్టుకోవు. వెంట్రుక వాసులో పాముగండం తప్పి సింహం వాత పడటానికి సిద్ధంగా ఉన్న ఆ మనిషి ఎవరా అని చూసేసరికి ఆ పడుకొని ఉన్నది తన అన్న అయిన శశాంకుడని మకరాంకుడికి తెలియవచ్చింది. నన్ను గదిలో పెట్టి కాల్చి చంపాలనుకున్న ఈ దుర్మార్గుడు సింహం వాత పడని అని మకరాంకుడు ఒక్క క్షణం పాటు అనుకున్నాడు. కానీ మరుక్షణమే అతడికి తన అన్న ప్రాణం కాపాడాలనిపించింది. అతను కత్తి దూసి సింహం పైన పడి దాన్ని చంపేశాడు. కానీ ఈ లోపుగా సింహం తన పంజా విప్పి మకరాంకుడి చేతిని బలంగా పీకింది. మకరాంకుడు సింహాన్ని చంపే సందడికి శశాంకుడు నిద్రలేచాడు. తన ప్రాణం కాపాడటానికి తన తమ్ముడు చేస్తున్న సాహసం గుర్తించి తనను చూసి తానే ఎంతో సిగ్గుపడ్డాడు. సింహం చచ్చాక అతడు తమ్ముణ్ణి కౌగలించుకుని, నేను నీకు ద్రోహం తలపెట్టినా నువ్వు నా ప్రాణం కాపాడావు, నా దుర్మార్గాన్ని క్షమించు తమ్ముడు అన్నాడు. మకరాంకుడు చాలా రక్తం పోగొట్టుకుని నీరసించి ఉన్నాడు. అతను శశాంకుడితో, అన్నా, ఈ దారినే పోతే ఒక గుడిసె వస్తుంది, అక్కడ పుష్కరుడని ఒక కాపు కుర్రవాడన్నాడు. అతను నా మిత్రుడు. సరదాకు అతను నా ప్రియురాలైన లీలావతిగా అభినయిస్తూ ఉంటాడు. అతనితో నా సంగతి చెప్పాలి అన్నాడు. శశాంకుడు బయలుదేరి గుడిసెకు వెళ్ళి పుష్కరుడితోనూ లక్ష్మితోనూ మకరాంకుడికి గాయం తగిలిన వృత్తాంతమంతా చెప్పాడు. తాను మకరాంకుడికి అన్ననని, ఒకప్పుడు తన తమ్ముడికి ద్రోహం తలపెట్టానని, అందుకే మకరాంకుడు అరణ్యవాసం చేస్తున్నాడని, తనకిప్పుడు బుద్ధి వచ్చి హృదయ పరివర్తన కలిగిందని కూడా శశాంకుడు వారితో అన్నాడు. అక్కడ జరిగిన సంగతంతా వివరించాడు. శశాంకుడి పశ్చాత్తాపం చూసి మాలతి వెన్నలాగా కరిగిపోయింది. ఆమె అతని బాధను అర్థం చేసుకుని సానుభూతి చూపింది. ఆ క్షణంలోనే వారిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. ఈ సందర్భంలోనే ఇంకొక చిత్రం కూడా జరిగింది. మకరాంకుణ్ణి సింహం పీకిందని వినగానే లీలావతికి స్పృహ తప్పిపోయింది. తిరిగి స్పృహ తెలిసినాక ఆమె తన దౌర్బల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికి మకరాంకుడి ప్రేయసులాగా అభినయించే అలవాటు చొప్పున ఈ వార్త వినగానే మూర్ఛ వచ్చినట్లు అభినయించాను అని ఆమె శశాంకుడితో అన్నది. కానీ పాలిపోయిన ఆ పుష్కరుడి ముఖం చూస్తే ఆ మూర్ఛ నటనగా శశాంకుడికి అనిపించలేదు. అతను తన తమ్ముడున్న చోటికి తిరిగిపోయి గుడిసెలో జరిగిన సంగతులన్నీ పుష్కరుడు మూర్ఛపోవటంతో సహా చెప్పి, ఆ కాపు పిల్ల లక్ష్మి ఉన్నది చూడు, ఆమెను నేను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పలేను. నేనామెను పెళ్లాడి ఆ గుడిసెలోనే ఉండిపోవటానికి నిశ్చయించుకున్నాను. నువ్వు మన ఊరు వెళ్ళి మన ఆస్తి యావత్తూ స్వాధీనపరుచుకుని అనుభవించు, నాకవి ఏమీ అవసరం లేదు అన్నాడు. అయితే రేపే మీ పెళ్లి జరిగేటట్లు చూడు. అడుగో పుష్కరుడు వస్తున్నాడు, ఆ లక్ష్మి ఒంటరిగా ఉండి ఉంటుంది. నీవు వెళ్ళి ఆమెని పెళ్లికి ఒప్పించు, జయసింహుడి సమక్షానే పెళ్లి జరిపించుకుందాము అన్నాడు మకరాంకుడు. శశాంకుడు వెళ్ళిపోయాక మకరాంకుడు లీలావతితో తన అన్న లక్ష్మిని ప్రేమించి పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్న విషయం చెప్పి, ఈ పెళ్లితో పాటు నాకు లీలావతికి పెళ్లి అయితే ఎంత బాగుండును అన్నాడు. నీకు నిజంగా లీలావతి పైన అంత ప్రేమ ఉంటే నేను రేపు ఉదయానికల్లా ఆమె ఇక్కడ ఉండేటట్లు చేయగలను. అంతేకాదు ఆమె నిన్ను పెళ్లాడటానికి ఒప్పుకునేటట్లు చేస్తాను. నాకు కొంచెంగా మంత్ర విద్య తెలుసు అన్నది లీలావతి. ఆమె వంక ఆశ, మరొక వంక అనుమానము మకరాంకుణ్ణి బాధించాయి. ఇది పరిహాసాలకు సమయం కాదు, నిజం చెప్పు అన్నాడు అతను. ఇందులో పరిహాసమేమీ లేదు, నేను అచ్చగా నిజమే చెబుతున్నాను. నువ్వు మంచి దుస్తులు వేసుకొని పెళ్లి కొడుకువుకా, కావలిస్తే జయసింహుడు మొదలైన వారికి కూడా చెప్పాయి. రేపు ఉదయం లీలావతి ఇక్కడ ఉండేటట్లు చూసే పూచి నాది అన్నది లీలావతి. ఆ మర్నాడు ఉదయము జయసింహుడి సమక్షాన 2 వివాహాలు జరగటానికి ఏర్పాటైంది. లక్ష్మి, శశాంకుడు, మకరాంకుడు ఆయన ఉండే చోటికి వెళ్లారు. జయసింహుడి పరివారము పెళ్లి కూతురు ఒక్కతే ఉండటం చూసి ఆశ్చర్యపడ్డారు. పుష్కరుడు లీలావతిని తీసుకువస్తున్నాడని మకరాంకుడు చెప్పాడు. రాబోయే పెళ్లి కూతురు తన కుమార్తె అని విని జయసింహుడికి మరింత ఆశ్చర్యమైంది. పుష్కరుడు నిన్ను వేళాకోళం చేయటానికి అలా అని ఉంటాడు. నా కుమార్తెను తీసుకురావటం వాడి వల్ల అయ్యే పని కాదు అన్నాడు జయసింహుడు మకరాంకుడితో. అంతలో పుష్కరుడు అక్కడికి వచ్చి జయసింహుడితో, నేను మీ కుమార్తెని ఇక్కడికి తీసుకువచ్చే పక్షంలో ఆమెను ఈ మకరాంకుడు పెళ్లాడటానికి మీరు అనుమతినిస్తారా అని అడిగాడు. తప్పకుండా అనుమతిస్తాను, ఉంటే ఒక రాజ్యం కట్నంగా కూడా ఇద్దును అన్నాడు జయసింహుడు. ఆమెను పెళ్లాడటం నీకు సమ్మతమే కదా
అన్నాడు పుష్కరుడు మకరాంకుడితో. అనేక రాజ్యాలకు చక్రవర్తి అయినప్పటికీ ఆమెను మనస్ఫూర్తిగా పెళ్లాడతాను అన్నాడు మకరాంకుడు. తర్వాత పుష్కరుడు లక్ష్మి కలిసి తమ గుడుసుకు వెళ్లారు. లీలావతి తన మగవేషం విప్పేసింది. ఇద్దరూ తాము తెచ్చుకున్న తమ అసలు దుస్తులు నగలు ధరించి రాజకుమార్తెల్లాగా తయారయ్యారు. వారు జయసింహుడున్న చోటికి తిరిగి వచ్చారు. లీలావతి తన తండ్రికి ప్రణామం చేసి తనను దీవించమని కోరింది. ఆమె తన తండ్రికి తన అజ్ఞాతవాస కథ యావత్తూ చెప్పేసింది. తర్వాత లీలావతిని మకరాంకుడు, మాలతిని శశాంకుడు పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లిళ్ళు నగరంలో ఎంత వైభవంగా జరగవలసినవి అయినప్పటికీ ఈ మహారణ్య మధ్య కూడా ఆనందానికి ఏమీ లోటు లేకుండా పోయింది. పెళ్ళిళ్ళయ్యాక అందరూ విందు భోజనాలు చేస్తూ ఉండగా శక్తిసింహుడు కొందరు భటుల్ని వెంటబెట్టుకుని అక్కడికి వచ్చాడు. తన కుమార్తె మాలతి మాయమైనప్పటి నుంచి శక్తిసింహుడికి చాలా ఆగ్రహంగా ఉంది. దిక్కులేక అడవులు పట్టిపోయిన తన అన్న దగ్గరికి తన కుమార్తె ఎందుకు వెళ్లాలని ఆయనకు కోపం వచ్చింది. జయసింహుణ్ణి, ఆయన పరివారాన్ని నాశనం చేసే ఉద్దేశంతో శక్తిసింహుడు కొంత బలాన్ని వెంటబెట్టుకుని వచ్చాడు. అయితే కొత్త పెళ్లి కొడుకులని పెళ్లి కూతుళ్ళని విందు చేసుకుంటున్న వారిని చూడగానే శక్తిసింహుడికి జ్ఞానోదయమైంది. అరణ్య మధ్యంలో కూడా ఆనందానికి కొరత ఉండదని, కిరీటం ఉంటేనే రాజు కానవసరం లేదని, తన అన్న అయిన జయసింహుడు ఎక్కడ ఉన్నా రాజేనని శక్తిసింహుడు అర్థం చేసుకున్నాడు. అతను అన్నకాళ్లపైన పడి క్షమాపణ వేడుకొని, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు లేని రాజ్యము అరణ్యంలాగా ఉన్నది, నువ్వు ఉన్న అరణ్యము రాజ్యంలాగా ఉన్నది. అందుచేత నువ్వు తిరిగి వచ్చి నీ రాజ్యాన్ని ఎప్పటిలాగా ఏలుకో అన్నాడు. ఈ మాటలు విని అందరూ హర్షించారు. జయసింహుడి అరణ్యవాసం ముగిసింది. తమ రాజ్యాలను కూడా వదిలిపెట్టి తనను అరణ్యంలో కూడా కొలిచిన సామంతులందరికీ ఆయన తన ఆదరాన్ని పుష్కలంగా చూపాడు. అందరూ తమ తమ రాజ్యాలకు తిరిగిపోయి సుఖంగా కాలం గడిపారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.